హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడా టెలివిజన్. మీలో ఎంతమందికి ఆదియోగి స్టాచ్యూని ఒక్కసారైనా చూడాలి దగ్గర నుంచి అని ఉంటుంది? నాకు కూడా అలాగే ఉండింది ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చేసాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆదియోగి స్టాచ్యూని నాకు తెలిసి తప్పకుండా ఒకసారైనా విజిట్ చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అక్కడ క్లైమేట్ కానీ, అక్కడ కస్టమ్స్ కానీ, అక్కడ ట్రెడిషనల్ సిస్టమ్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. అసలు అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, రీచ్ అయ్యాక ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు మన వీడియోలో చెప్తాను. మేము ఫస్ట్ కోయంబత్తూరు నుంచి ఆదియోగి స్టాచ్యూకి అనేది రీచ్ అయిపోయినాం. ఈషా ఫౌండేషన్ అని అంటారండి. ఈషా ఫౌండేషన్కి రీచ్ అయిన తర్వాత అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ అనేది ఇలా ఉంటుంది. అక్కడ గేట్లో ఎంట్రన్స్ తీసుకొని మనం బుకింగ్స్ చేసుకోవాలి. అక్కడ రూమ్స్ అక్కడ ముందే దొరకవండి. 1 month ముందైనా బుక్ చేసుకొని ఉండాలి. అప్పటికప్పుడు అంటే దొరకవు, చాలా రద్దీగా ఉంటాయి. అక్కడ ఎక్కువ ఫారినర్స్ వస్తారు, నార్త్ ఇండియన్స్ వస్తారు. చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు ఎక్కడైనా నియర్ బై స్టే చేసి మార్నింగ్ వెళ్ళాలి అని అనుకుంటే కూడా వెళ్ళొచ్చు. లేదు అక్కడే స్టే చేయాలి అని అనుకుంటే కూడా అక్కడ రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఫస్ట్ మనం ఎంట్రన్స్ అయిపోయినాక అక్కడ మన బుకింగ్ వాళ్ళు కన్ఫర్మ్ చేసి మనకి బ్యాండేజెస్ అనేవి వేస్తారు రిస్ట్కి. ఆ బ్యాండేజెస్ చూపిస్తేనే లోపలంతా కూడా మనకి రూమ్స్ దగ్గర కానీ అక్కడ మీల్స్ క్యాంటీన్ ఉంటుంది. అక్కడ స్టే చేసిన వాళ్ళకి, బ్యాండేజెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు మీల్స్ ప్రొవైడ్ చేస్తారు ఆఫ్టర్నూన్. ఇక్కడ రూమ్స్ వచ్చేసి శివపాదం 1, 2, 3, 4 అలా డివైడ్ చేసి ఉంటారు. ఒక్కో బిల్డింగ్స్ వచ్చేసి ఒక్కో చోటు ఉంటాయి డిస్టెన్స్లో. అన్ని చోట్లకి బస్ అనేది మూవ్ అవుతుంది. మీకు ఎక్కడైతే రూమ్ బుక్ అయిందో అక్కడ నుంచి మీరు బస్సులో వెళ్ళి రావచ్చు హ్యాపీగా. అక్కడ ఎంటర్ అయిపోయినాక మేము వెళ్ళడమే నైట్ అయిపోయింది. వెళ్ళేసరికి నైట్ రూమ్లో స్టే చేసాం. రూమ్స్ కూడా చాలా నీట్గా హైజీనిక్గా ఉన్నాయి. చాలామంది ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ స్టే చేస్తారు కదా, అయినా కానీ చాలా నీట్గా పెట్టారండి. మనకి ఈవెన్ 5 star హోటల్స్లో ఎంత నీట్గా ఉంటుందో అక్కడ రూమ్స్ కూడా అంతే నీట్గా ఉన్నాయి. కాకపోతే అక్కడ 5 star హోటల్స్లో ప్రొవైడ్ చేసినట్లు బ్రష్లు, పేస్ట్లు, కోమ్స్ అలాంటివన్నీ ఏం ప్రొవైడ్ చేయరు. మనమే క్యారీ చేసుకొని వెళ్ళాలి. కానీ రూమ్ అయితే హైజీనిక్గా నీట్గా ఇస్తారు. స్టార్ట్ అయిపోయినాం మొత్తం చూడడానికి. ఇక్కడ ఎక్కడ చూసినా సరే కొబ్బరి చెట్లు అనేవి చాలా ఎక్కువగా నాటేశారండి. మనమైతే ఇక్కడ రూమ్స్ నుంచి స్టాచ్యూ దగ్గరికి రావడానికి బస్సులో వస్తాం కదా, బస్సులో వచ్చే దారిలో చూడండి కొబ్బరి చెట్లు అన్నీ చిన్న చిన్న నాటేశారు. మన కేరళ, తమిళనాడు మొత్తం ఎక్కడ చూసినా సరే కొబ్బరి చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఒక రోడ్ ఉంటుంది కదా మనం వెళ్ళడానికి, వెహికల్స్ వెళ్ళడానికి, రోడ్కి లెఫ్ట్ సైడ్లో ఇలా రూమ్స్, దేవుని గుళ్ళు అవన్నీ ఉంటాయి. అక్కడ క్యాంప్స్ అలా ఉండవు. లోపల ఏది షూట్ చేయకూడదు, స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట లోపల. మనకి అక్కడ నుంచి రూమ్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి బస్సెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. మీరు వెళ్ళడానికి బస్సెస్లోనే వెళ్ళి రావాలి. చాలా దూరంగా ఉంటాయి రూమ్స్ అండ్ టెంపుల్ ప్లస్ స్టాచ్యూ అనేవి. లోపలికి వెళ్ళి లోపల టెంపుల్స్ అన్నీ ఉంటాయి. మనం ఎంట్రన్స్ అయిన పాయింట్లో మనకి ఎప్పుడైతే చెక్ ఇన్ చేస్తారని చెప్పాను కదా, అక్కడ లోపలంతా టెంపుల్స్ ఉంటాయి. ఒక్కో లింగం ఒక్కో చోట టెంపుల్స్ లాగా కట్టుంటారు. ఒకటి వచ్చేసి ధ్యానం చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, ఇంకో చోట వచ్చేసి శివలింగం అనేది ఉంటుంది. చాలా బాగుంటాయి. లోపల సపరేట్ గుళ్ళు లాగా బిల్డ్ చేసినారు. అక్కడ అంబియన్స్ అనేది చాలా బాగుంది. మొత్తం రాయితోనే కన్స్ట్రక్ట్ చేసినారండి. అక్కడ ధ్యానం చేసే చోటు వచ్చేసి చాలా బాగుంది. బ్రీతింగ్ సౌండ్ మనకే వినిపిస్తుంది. అంత నిశ్శబ్దంగా ఉంటుంది, అంత గంభీరంగా ఉంటుంది. తర్వాత రోడ్కి రైట్ సైడ్లో వచ్చేసి మన స్టాచ్యూ ఉంటుంది. స్టాచ్యూ వచ్చేసి ఈ రోడ్ నుంచి ఒక 1/2 kilometer పైనే ఉంటుంది. మాకు తెలీదు, అక్కడ నడవలేని వాళ్ళకి వెహికల్స్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, ప్లస్ ఎడ్ల బండిలో రైడ్ కూడా ఉందన్నమాట. మేము వెళ్ళేటప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్ళిపోయాం, వచ్చేటప్పుడు మాత్రం ఎడ్ల బండిలో వచ్చామండి. చాలా బాగా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము ఎడ్ల బండిలో.
తర్వాత వచ్చేసి అక్కడ ఎద్దులు చూస్తే పెద్దవిగా ఉన్నాయి. అసలు ఆ కొమ్ములు చూస్తేనే భయం వేసింది నాకు. కాకపోతే అక్కడ వాటికి అన్నీ ట్రైనింగ్ ఇచ్చుంటారు కాబట్టి ఎవరిని ఏమనవు. ఒక చోట అన్నీ వరుసగా కట్టేసేస్తుంటారు. ప్యాసింజర్స్ వచ్చినప్పుడు ఎక్కించుకొని వెళ్తారు. బాగా అనిపించింది. మనం స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినామండి. ఇక్కడ చూడండి ఎంత బాగా చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం. ఈ గ్రీనరీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ స్టాచ్యూ దగ్గర. ఇక్కడ చూస్తే చాలామంది చూడండి ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను మీకు ఒక క్లిప్ అయితే ఆడియో లేకుండా చూపిస్తున్నాను. అక్కడ పూజారులు అనేది చిన్న మండపం లాగా ఉంది. అక్కడ వాళ్ళు ఎంతమంది కలిసి లౌడ్గా ప్రేయర్ చేస్తున్నారు చూడండి. చిన్న విగ్రహం ఉంటుంది, అక్కడ వెళ్ళి మనం అభిషేకం చేయించుకోవచ్చు. మనమే వెళ్ళి వాళ్ళు మనకి మనీ కడితే 100 రూపీస్ మనకి వాటరు, మిల్క్ అవన్నీ ఇస్తారు. అక్కడ వాళ్ళు మనతో అభిషేకం చేయిస్తారు శివుడికి ఈ స్టాచ్యూ ముందరే. అది మన ఇష్టం, మ్యాండేటరీ కాదు. మనకు చేయించుకోవాలి అని అనుకుంటే చేయించుకోవచ్చు. మేమైతే చేయించినామండి. ఇంత పెద్ద శివలింగాన్ని అయితే నేను ఎక్కడ చూడలేదు. శివుడి విగ్రహాన్ని చూడండి, మనుషులు అయితే చీమల్లా కనిపిస్తున్నారు విగ్రహం ముందర. బాగా అనిపించింది. అక్కడే కొంతసేపు ధ్యానం చేసుకున్నాం. తర్వాత వచ్చేసాం. కానీ అక్కడ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ప్రిఫర్ చేస్తే ఎర్లీ మార్నింగ్ టైమ్స్ అండ్ ఈవినింగ్ టైమ్స్ ప్రిఫర్ చేయండి. డే టైంలో అయితే ఎక్కువసేపు ఉండలేరు. అక్కడంతా రాతితో కన్స్ట్రక్ట్ చేయడం వల్ల చాలా వేడిగా ఉంది. మాకు మార్నింగ్ ఒక 9 o'clock 9:30 టైంలోనే కొంచెం కాళ్ళకి వేడిగా అనిపించింది, కాలింట్లు అనిపించింది. సో వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్ళండి స్టాచ్యూ విజిట్ చేయడానికి. లోపలంతా చాలా బాగుంటుంది. అక్కడ చూడండి అన్నీ. మళ్ళీ వెహికల్స్ నుంచి రూమ్స్కి తీసుకెళ్ళిపోతుంది. 1 day మాత్రం స్టే. ఆఫ్టర్నూన్ 12 నుంచి నెక్స్ట్ డే 12 వరకు అండి టైమింగ్స్ వచ్చేసి. ఆ లోపల మనం మన రూమ్ని వెకేట్ చేసేయాలి. ఒకవేళ ఎక్స్ట్రాగా టైం స్పెండ్ చేసినట్లయితే మనం ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.